ఇవాళ పిఎం కుసుమ్లో పీపీఎస్ చేసుకొని ఆల్మోస్ట్ 700+ ఫార్మర్స్ ఈ పిఎం కుసుమ్ ద్వారా లబ్ధి పొందడానికి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ముఖ్యమైన ఘట్టాలు మిగిలి ఉన్నాయి. ఒకటి బ్యాంక్ లోన్ అండ్ సెకండ్ సెలెక్షన్ ఆఫ్ వెండర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అందులో బ్యాంక్ లోన్స్కి సంబంధించి మనకు ఉన్న కన్ఫ్యూజన్స్ ఐ థింక్ ఇంకొక వారం 10 రోజుల్లో మనకు ఆ క్లారిటీ రావచ్చు. సో వస్తుందని అనుకుంటున్నాము. మనకు ఒక అదృష్టం, ఈ గ్యాప్లో మనకి జిఎస్టీ ద్వారా అనేది ఒక 5% ఆఫ్ ద సిస్టమ్ కాస్ట్ మనకి బెనిఫిట్ వచ్చింది. మేజర్గా వచ్చి ఈ వెండర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చాలా రీసెర్చ్ చేశారు, మార్కెట్ అంతా తిరిగారు, తెలుసుకున్నారు, బాగుంది. కానీ ఈ రోజున మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ చేయాలి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాండెడ్ కంపెనీతో వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత మనం లోకల్ ప్లేయర్స్తో మనకు ఏదైతే ఇవాళ రోజున ఈ సోలార్ భూమిలో వచ్చిన కంపెనీస్ కావచ్చు, ఈ కన్సల్టెంట్స్ చాలామంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ చేస్తామని తిరుగుతున్నారు, వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సోలార్ ప్లాంట్స్ పెడుతున్న వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది చెప్పదలుచుకున్నానండి. నేను ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగానే కానీ బిజినెస్ కోసం కానీ దానికోసం నేను చెప్పట్లేదు. మీరు ట్రూజాన్ సోలార్ని ఆప్ట్ చేసుకున్న ఎటువంటి అదర్ సోలార్ కంపెనీని, ఒక రిప్యూటెడ్ బ్రాండ్ మార్కెట్లో ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉండి ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్ మన మార్కెట్లో సప్లై చేస్తూ కస్టమర్ సర్వీస్ అనేది బాగుంది అని ఒక ఫీడ్బ్యాక్ ఉన్న ఆర్గనైజేషన్స్ మీరు దేనితోటైనా వెళ్ళొచ్చండి. సో దాని ద్వారా మీకు ఈ 25 ఇయర్స్ మీకు ఏదైతే ఇన్కమ్ రావాల్సింది ఉందో, మీరు 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మీరు బ్యాంక్ లోన్ కట్టుకోవాలి. దగ్గర మీ ఎక్స్పెక్టేషన్ నెలకు ఒక 4.5 లక్షలు ఒక మెగావాట్ మీద ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో మీరు కమిట్మెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు. అంత జనరేషన్ రావాలి అంటే ఇవాళ ఇన్స్టలేషన్ అయిపోగానే సరిపోదండి. ఇన్స్టలేషన్ అయిన తర్వాత సర్వీసెస్ ఎట్లా ఇవ్వాలి అనేది చాలా ముఖ్యం. సో ఈ కంపెనీస్ ద్వారా వెళ్ళటం, బ్రాండెడ్ కంపెనీస్ ద్వారా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక మనిషిని నమ్ముకోవట్లేదు, ఒక ఆర్గనైజేషన్ని నమ్ముకుంటున్నారు. ఇవాళ రోజున ట్రూజాన్ సోలారే తీసుకుంటే యాజ్ ఏ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నేను ఈరోజు ఇవాళ మాట్లాడుతున్నా. రేపు ఒక 25 ఇయర్స్లో ఒక 10 ఇయర్స్ తర్వాత నేను రిటైర్ అయ్యి నేను వేరే వాళ్ళు ఇక్కడ రావచ్చు ఈ సీట్లో. కానీ ఈ ట్రూజాన్ సోలార్ అనే కంపెనీ నడుస్తూనే ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ని నేను ఒక బ్రాండ్గా, ఒక సెల్ఫ్ సస్టైనింగ్ బాడీగా డెవలప్ చేస్తున్నాను. నాట్ ఆన్ సురేష్ ఇది డిపెండ్ అయి ఉన్న కంపెనీ కాదు. సో మీకు ఏదైతే కమిట్మెంట్స్ మేము ఇచ్చుంటామో సర్వీస్ పరంగా కావచ్చు, మీకు ఫ్యూచర్ ఇచ్చే బెనిఫిట్స్ ద్వారా కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ ట్రూజాన్ సోలార్ కావచ్చు ఎటువంటి రిప్యూటెడ్ బ్రాండ్ అయినా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటేనండి, ఇవాళ మనకు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళి మెటీరియల్ కొనుక్కుంటున్నాం. రైతులు కొనుక్కుంటున్నారు, కన్సల్టెంట్స్ ద్వారా కొనిస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యానుఫ్యాక్చరర్స్కి ఇది వన్ టైం వాట్ వి కాల్ ట్రాన్సాక్షన్ ఫర్ దెమ్. మీరు ఇచ్చేది ఒకసారి వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నారు. మేము ఎవ్రీ మంత్ మెగావాట్స్ స్కేల్లో ఎన్నో 100 మెగావాట్ల వ్యాపారం మేము వాళ్ళతో చేస్తుంటాము. సో మాకు ఎప్పుడైనా ఈ 11 సంవత్సరాలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనే క్లాజ్ ఉంది. ఈ 11 సంవత్సరాలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ని ఎంత ఫాస్ట్గా సొల్యూషన్ ఇవ్వాలి అనేది మాకు కమాండ్ ఉంటుంది. మేము మేనేజింగ్ డైరెక్టర్స్ లెవెల్లో కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మాకు సర్వీస్ దొరకకపోతే. ఎందుకంటే మేము రెగ్యులర్గా బిజినెస్ ఇస్తూ ఉంటాము, ఇండియా మొత్తం బిజినెస్ చేస్తాము, 100 మెగావాట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి అదే మనము ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీరు ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని అప్రోచ్ కావాలి అన్నా, కన్సల్టెంట్స్ కావాలన్నా మీకు అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు. అండ్ ఎవరైనా మేము ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినా వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే మీకు ఇస్తున్నది. వాళ్ళు ఈరోజు వర్క్ చేయొచ్చు, రేపు బెటర్ ఆపర్చునిటీ వస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ఒక కమిట్మెంట్ ఉంటేనే మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ అనేది రావటం జరుగుతుంది. ఇది మీరు కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ కాంపోనెంట్స్ మీద నేను ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చానండి. ఇప్పుడు నా దగ్గరికి ఆల్మోస్ట్ మన కంపెనీకి ఒక 300 మంది పైన రైతులు మన ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళకు నేను ఎటువంటి కాంపోనెంట్స్ వాడాలి అంటే, అది కేబుల్ టైస్ కావచ్చు, పైప్స్ కావచ్చు, మనకి ఎటువంటిదైనా MC4 కనెక్టర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ కావచ్చు, ప్రతి కాంపోనెంట్ మీద నేను అవగాహన తీసుకొచ్చాను. అలానే చాలామంది ఒక రిప్యూటెడ్ బ్రాండ్స్ అవగాహన తీసుకొచ్చారు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని అవి మీరు కొని పెట్టుండొచ్చు. కానీ పెట్టిన తర్వాత 25 సంవత్సరాల సర్వీస్ ఎలా? ఈ రోజున ఒక 50 లక్షలు నేను ఇన్వెస్ట్ చేసి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. అది కస్టమర్స్ కోసం, కుసుమ్ కోసం చేయలేదండి. మాకు ఎగ్జిస్టింగ్ ఉన్న 6,000 పైన కస్టమర్స్ కోసం నేను డెవలప్ చేశాను. ఫ్యూచర్లో వచ్చే 1,000 మంది కస్టమర్స్ కోసం నేను సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఒక జనరేషన్స్ చూసుకోవటమే కాకుండా ఎనీ టైం మీరు
మా కస్టమర్ కేర్ని వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక ఇండివిజువల్ కొన్ని రోజులు కంపెనీలో వర్క్ చేస్తారు, కానీ ఒక సిస్టమ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. మేము ఆ సిస్టమ్ని మేము డెవలప్ చేశాము. అలానే మేమే మీ జనరేషన్ని మానిటర్ చేస్తున్నాము. ప్రాబ్లం వచ్చినప్పుడు మా టీమే మీ దగ్గరకు వచ్చి రెక్టిఫై చేస్తున్నారు, మీ దగ్గర నుంచి కాల్ రాకుండా కూడా. అండ్ ఆ సర్వీస్ని మేము ఫ్రీగా లైఫ్ టైం ఇస్తున్నాము. అండ్ 5 సంవత్సరాలు పిఎంసి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మేము చేస్తున్నాము. ఇవాళ రోజున ప్రతి కాంపోనెంట్ ఇంపార్టెంట్. ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 3 నెలలకు ఒకసారి మన వాళ్ళు వచ్చి సిస్టమ్ మొత్తం వర్క్ చేస్తుందా లేదా అనేది చూసుకొని ప్రాబ్లం వస్తే మన వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది. అది 5 ఇయర్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాం. 5 ఇయర్స్ తర్వాత కూడా విజిటింగ్ ఛార్జెస్ మాత్రమే మేము తీసుకుంటున్నాము, పిఎంసీని మేము ఇస్తున్నాము. జనరేషన్ అంటారా, జనరేషన్ మానిటరింగ్ అంటారా, అది లైఫ్ టైం ఫ్రీగా ఇస్తున్నాము. ఇది ఒకటి. అయితే మన వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే, ఈవెన్ మీకు పెట్టిన స్ట్రక్చర్ కనుక చిన్న రస్ట్ వచ్చినా మన వాళ్ళు జింక్ స్ప్రే క్యారీ చేస్తారు, అక్కడికక్కడ ప్రాబ్లం రిజాల్వ్ చేస్తారు. ఇది ఒక ఇండివిజువల్ కన్సల్టెంట్ కానీ ఒక బయట నుంచి వేరే రాష్ట్రాల్లో ఉన్న కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇవన్నీ ఇన్స్టలేషన్ చేయడం ద్వారా కానీ ఇవన్నీ పాసిబుల్ కాదండి. చెప్తారు కానీ ఇంపాసిబుల్ అది. ఎందుకంటే మేము సోలార్ ఇండస్ట్రీలో 16 ఏళ్ల నుంచి నేను ఇవన్నీ చూస్తున్నాను. ఇది ఇంపాసిబుల్ టు గివ్ దోస్ సర్వీసెస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అండ్ ఇంకొకటి మీరు అనుకుంటుండొచ్చు, ఈ రోజున నేను కన్సల్టెంట్స్ ద్వారా వెళ్తే 10 మంది కలిసి మేము కొంటున్నాం కాబట్టి మనకు బెటర్ ప్రైస్ రావచ్చు, అండ్ మాకు వచ్చే మార్జిన్ కూడా, కంపెనీలకు వచ్చే మార్జిన్ కూడా మనకు మిగులుతుంది అనే ఉద్దేశంతో మీరు ఉండుండొచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్లో ఎవ్వరు కూడా కమర్షియల్గా మేము ఆలోచించట్లేదు, మార్జిన్స్ మేము ఎక్కువ పెట్టుకొని వర్క్ చేయట్లేదు. ఏదైతే కాంపోనెంట్స్ మేము కొంటున్నామో, సర్వీసెస్ ఇస్తున్నామో దాని మీద తప్పించి ఇంకెటువంటి ఓవర్ హెడ్ కాస్ట్ కానీ ఎటువంటి మార్జిన్స్ కానీ ఎక్కువ ఇందులో పెట్టుకోవడం జరగలేదు. అండ్ మీరు ఇవన్నీ ప్రాజెక్ట్ మీరు కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళినా కంప్లీట్గా పేపర్ మీద పెట్టిన తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకి ఇంతకంటే ఎక్కువనే మీ జేబులోంచి పోవడం జరుగుతుంది. అండ్ మీకు తర్వాత సర్వీసెస్ ఏమైతే రావాలో అవన్నీ మిస్ అవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు, ఇవాళ ఒక ఇన్వర్టర్ ఒక్క రోజు ఆగిపోతే 7,000 రూపాయలు మీరు నష్టపోతున్నారు. అలాంటిది మా సాఫ్ట్వేర్స్ ద్వారా మేము దాన్ని 10,000 రోజులు అంటే 25 ఇయర్స్ మేము దాన్ని మానిటర్ చేయడం ద్వారా ఎన్ని లక్షలు మీరు సేవ్ చేసుకోవచ్చో ఆలోచించుకోండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఈ ప్రాజెక్ట్ మీ అందరూ సక్సెస్ అవ్వాలి, మీరు 25 ఇయర్స్ లబ్ధి పొందాలి. ఎందుకంటే మీ కష్టం అంతా దీంట్లో పెట్టారు, మాకు తెలుసు. మీకు మార్జిన్ మనీ అనేది మీరు ఎంత సంపాదించి ఎన్నేళ్ళ నుంచి కష్టపడితే మీరు ఆ మార్జిన్ మనీని మీరు అక్యుములేట్ చేసుకోగలిగారో మాకు తెలుసు. సో మేము అందుకనే ఇంత కేర్ మేము తీసుకుంటూ ఇటువంటి అవేర్నెస్ వీడియో ఒకటి మీకు చేయాలి, చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఇవాళ ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అన్ని ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ అన్ని మార్చ్ లోపు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత 25 ఇయర్స్ మీరు దీని ద్వారా ఎర్నింగ్స్ సంపాదించాలని ట్రూజాన్ సోలార్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఎమ్ మీ నోటీస్కి తీసుకొస్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.